ఘనత చూడనిక వేండ్రు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చిండ్రండి 150 మంది ఇది ఓలది ఇది పొన్నం ప్రభాకర్ ఆయన ట్విట్టరా ఎక్స్ 150 మంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్లని మేయర్ని తీసుకొని మళ్ళీ పోతారట ఇంకోటి సాగే సాబర్మతికి మీ ముఖ్యమంత్రి ఏమో మోడీని తిడుతున్నాడు మీరేమో మోడీ చేసిన పనులని కట్ పే చేద్దామని మీరు తిరుగుతున్నారు. ఇది అసలు నువ్వు సంవత్సరంన్నర అయింది నువ్వు ముఖ్యమంత్రి నీ ప్రభుత్వం వచ్చి నువ్వు ప్రజలకు చేసింది ఏంది, నువ్వు చేసిన వాగ్దానాలు ఏంది, నీకు అప్పులు ఎట్లా పూడుస్తావు, వాగ్దానాలు ఎట్లా తీరుస్తావు, డెవలప్మెంట్ రెగ్యులర్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తావు, అసలు దీని మీద ధ్యాస ఉండేనా ఒక్కరోజన్నా వీళ్ళది? ఒక్కరోజన్నా ధ్యాస ఉండేనా? ప్రజల్ని తప్పుదారి పట్టిద్దాం, ఈయన మాట్లాడాలి, ఆయన రియాక్ట్ కావాలి. అర్థమైందా? కేసీఆర్ కొడుకు ఇది ఫేమస్ కదా, అయ్యనేమో ముక్కు నలుపుతాడు, కొడుకేమో ముక్కు వీలుస్తాడు. ఇద్దరు 2018లోనే కేసీఆర్ ఓడిపోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా అమ్మేసుకున్నాడు. ఈ మధ్య ఒక టీఆర్ఎస్ లకి ఉండే ఇప్పుడు బీజేపీలోనే ఒక మంచి ఆయన మంచి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఆయన వచ్చి చెప్తున్నాడు. అప్పుడట వీడు కేటీఆర్ ఫోన్ చేసి కలెక్టర్లకి ఆఫీసర్లకి చెప్పేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు రాలే, జిల్లాలో ఎలక్షన్లలో ఉత్తమ్కి పైసలు పంపాలి, పంపించుడు అని మీ క్యాండిడేట్లు బకరా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి జిల్లాల టికెట్లకు బర్బాద్ చేసిండు. అట్లా కేసీఆర్ వచ్చిండు రెండోసారి. మళ్ళా వీళ్ళు ఇవాళ ఈయన పెద్ద డైలాగులు కొట్టిండు. ఆ డైలాగులు కొట్టేటప్పుడు రేవంత్ రెడ్డి పోటుగాడు, తీస్మార్కాన్ హే, పులి అనుకున్నాడు. సంవత్సరం అయిపోయాయి, పేపర్ పులి, మాటలు కోటలు దాటుతాయని కాలు గడప దాటది. నేను అది చెప్తున్నా, వాడని నేను 2 నెలలు 45 రోజులు నేను జైలు వేసానే. ఏం మామూలు స్కాములు చేసారు వాళ్ళు. డ్యాములు కలిగిపోయినాయి, పంప్ హౌజులు మునిగిపోయినాయి, ల్యాండ్ స్కాములు, రిజిస్ట్రేషన్ ఫీజులు వేల కోట్లు కొట్టిన చాలా కంపెనీలకి. ఏదన్నా తీసినావా? అంత కలెక్షన్ చేసుడు, ఈడ ఆర్ఆర్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి ఆర్జీ ట్యాక్స్ పంపించు. I want to remind national media also, Kalvakuntla Kavita is just an MLC. That position also is father's gift. It is only a father's gift. Don't waste your time. If you have time to waste, you can waste, up to you. But when they comment, don't come and ask us. We have no time to waste. KTR is just an MLA. Okay, his father's party, he is at least working president. He won his own election. I have seen Kavita commenting on Pawan Kalyan. మన సంగతి మనం చూసుకోండి ఫస్ట్. మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకు ఉన్నదా లేదా? ఆలోచన చేసుకోవాలి కదా. ఎలక్షన్ నిలబడు, ఓడిపోవడు, గెలుచుడు ఒకటి. ఓకే, ఒకటి గెలుస్తాడు, ఒకటి ఓడిపోతాడు. అసలు నిలబడే